హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద వ్లాగ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది వక్కాకు శాస్త్రం ఫంక్షన్ అండి. ఈ వక్కాకు శాస్త్రం ఫంక్షన్ పెళ్ళికి ముందు రోజు చేస్తారు. మా సైడ్ అయితే ఇలా చేస్తారండి. మరి మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఈ వక్కాకు శాస్త్రం కోసం కావాల్సినవన్నీ పెళ్లి కొడుకు వాళ్ళే తీసుకుని వస్తారు. పెళ్లి కూతురికి పట్టు చీర, కొబ్బరి గిన్నెలు, బెల్లం, పప్పులు, ఆకులు, వక్కలు, పప్పరమెంట్లు, పసుపు కొమ్మలు, ఇలా పూలు పండ్లు అన్నీ కావాల్సినవన్నీ పెళ్లి కొడుకు వాళ్ళే తీసుకుని వస్తారండి. తీసుకుని వచ్చి ఇలా సాంప్రదాయంగా వక్కాకు శాస్త్రం అయితే చేస్తారు. ముందుగా పెళ్లి కూతురికైతే ఇలా పసుపు కుంకుమ ఇచ్చి, ఆకు ఒక్క ఇచ్చి, తాంబూలంతో పాటు ఇలా చీరనైతే అందించి, చీర మార్చుకుని వచ్చిన తర్వాత ఇలా అయితే కూర్చోబెట్టేసి, పెళ్లి కూతురు బాబాయ్ వరుస అయిన వాళ్ళు, తర్వాత అలాగే పెళ్లి కొడుకు బాబాయ్ వరుస అయిన వాళ్ళు కానీ, పెదనాన్న వరుస అయిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇద్దరు నిలబడుకొని ఇలా వక్కాకు శాస్త్రం ఫంక్షన్ అయితే నిర్వహిస్తారండి. మా ఆయన అయితే పెద్ద బాబాయ్ కదండి పెళ్లి కూతురుకి, అందుకే ఇదిగో చూడండి పెద్ద బాబాయ్ అయితే నిలబడుకున్నాడు ఇక్కడ. వీళ్ళిద్దరైతే ఎవరిని ఎవరు బొట్టు పెట్టుకుంటున్నారు. తర్వాత వీళ్ళిద్దరే వక్కాకు శాస్త్రం కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరికీ తాంబూలం అయితే పంచాలండి. ఇక్కడ ఇదొక శాస్త్రం అండి. మా సైడ్ అయితే ఇలా చేస్తారు. తర్వాత అయితే ఇలా చూడండి, ఇక్కడైతే ఆకులు ఒక్కలు, తర్వాత పప్పరమెంట్లు, పప్పులు అన్నీ కలబోసి ఒక చోట పెట్టేసి, ఇలా ఆకులతో పాటు అవి కూడా ఆ పెళ్లి కూతురు ఇలా చేతులతో అయితే తీసుకోవాలి. ఇక్కడ కూర్చున్న ఈ అక్క వాళ్ళైతే అక్కడ పెళ్లి కూతురకైతే వక్కాకు శాస్త్రం ఫంక్షన్ చేస్తున్నారు కదండి. ఈ అక్క వాళ్ళైతే కనుక సాంగ్ అయితే పాడుతున్నారు. ముత్యమంతా పసుపు ముఖమంతా ఛాయ అనే సాంగ్ అయితే పాడుతున్నారండి అక్క వాళ్ళు. ఇక్కడైతే పెళ్లి కూతురకైతే ఇక్కడ చేస్తున్నారు చూడండి వక్కాకు శాస్త్రం ఫంక్షన్ అయితే. ఫస్ట్ ఇక్కడైతే చేస్తున్నదైతే పెళ్లి కొడుకు అక్కగారండి. వాళ్ళకి ఫస్ట్ ఇలా పెళ్లి కూతురుకు వదిన అవుతుంది కదా, తనే చేస్తుందండి. ఇప్పుడు చూడండి, ఇది వక్కాకు శాస్త్రం అండి. ఇప్పుడు ఈ పెళ్లి కూతురే ఇక్కడ ఆకులని పేర్చి పెట్టారు కదండి. ఈ ఆకుల్లో ఉన్న పప్పరమెంట్లు కానీ, పప్పులు కానీ, ఒక్కలు కానీ ఏవైనా కానీ ఇలా రెండు చేతులతో ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని అక్కడ ఉన్న ప్లేట్లోకి వేయాలండి. ఇది ఒక శాస్త్రం. ఎన్ని శాస్త్రాలు ఉంటాయో కదండి పెళ్ళిలో. పెళ్ళి అంటేనే ఎన్నో, ఇవన్నీ చేస్తేనే ఆనందమయం అండి పెళ్ళి అంటే. ఇలాంటివన్నీ చేస్తేనే హ్యాపీనెస్, అన్నీ మెమొరబుల్గా గుర్తుండిపోతాయండి. ఇక్కడైతే మా ఆయన పెద్ద బాబాయ్ అండి, రుమాల కట్టి ఎలా ఉన్నాడో చూడండి. ఇలాంటివంటే మా ఆయనకు బో ఇంట్రెస్ట్. చూడండి, ఓన్లీ ఆకులు మాత్రమే తీస్తుంది. పప్పరమెంట్లు కానీ, పప్పులు కానీ, ఒక్కలు కానీ ఏమీ కానీ తీయట్లేదని పెళ్లి కూతురుని అయితే పెళ్లి కూతురు తరపు వాళ్ళు అరుస్తున్నారు. పెళ్లి కొడుకు వాళ్ళ తరపు వాళ్ళైతే చాలమ్మా అలాగే తీయమ్మా అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మధ్యలో ఆ పిల్ల చూడండి ఏం చేస్తుంది, అక్కడ తీస్తుందా ఇక్కడ తీస్తుందా చూడండి. మళ్ళీ ఆకులు ఒక్కటే తీసేసా. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటివి చాలా సరదాగా ఉంటాయి కదా, చాలా చాలా బాగుంటాయి. మొదటగా తాంబూలం అయితే పెళ్లి కూతురికి ఇస్తారు.
ఆ తర్వాత పెళ్లి కూతురు బాబాయి, తర్వాత పెళ్లి కొడుకు బాబాయి, ఇలా ఇద్దరు నిలబడుకొని ఒకరికొకరు పేర్లు చెప్పుకొని, తర్వాత వాళ్ళ ఇంటి పేర్లతో సహా మా పాపని మీరెందుకు చేసుకుంటున్నారు, మీ బాబుకు మా పాపని ఎందుకు ఇస్తున్నాం అనేట్లు చెప్పుకొని ఒకరికొకరు తాంబూలం అయితే అందరికీ ఇక్కడ పంచడం అయితే జరుగుతుందండి. ఇక్కడ తాంబూలం అందరికీ పంచడం అయితే జరుగుతుంది. మా ఆయన అయితే ఏం చెప్పాడో తెలుసా, మీ పాపని మాకెందుకు ఇస్తున్నారని వాళ్ళు అడిగితే, కైలాసంలో శివుడు ఒకడే ఉంటాడు కదా, అందుకే మా పార్వతిని పంపిస్తున్నాము అని చెప్తున్నాడండి. ఇలా చెప్పుకున్న తర్వాత ఒకరి ఓరు తాంబూలం ఫస్ట్ వాళ్ళిద్దరు ఓరికోరు ఇచ్చుకొని, తర్వాత అక్కడ వచ్చిన అందరికీ బంధుమిత్రులందరికీ ఈ వక్కాకు తాంబూలం అయితే పంచేస్తారండి. మరి మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్.